హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసి చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, ఉండవల్లి అరుణ్ కుమార్. ఇతను తలపండిన రాజకీయ నాయకుడు. రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఆయనకు మంచి పేరు ఉండేది. అప్పట్లో వైఎస్ఆర్ మరణం తర్వాత 2014లో అనుకుంటా ఈతగాడు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించి ఆడప దడప ఊసిపోనప్పుడు అల్లా రాజమండ్రిలో ప్రెస్ మీట్లు ఎట్టేసి మీడియాకు ఆహారం ఇస్తా ఉంటాడు. రాజకీయాలే వదిలేసాక ఈ గిల్లుడు ఎందుకయ్యా ఉండవల్లి అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు సరికదా. భగవంతుడు నోరిచ్చింది ఏదో ఒకటి చెప్పమని కదా. అందులో నువ్వు తిరిగే కాలు వాగే నోరు ఆగదంటారు. అందుకే కాసేపు చంద్రబాబు నాయుడు పొగుడతాడు, మరి కాసేపు పవన్ కళ్యాణ్ నిజమైన లీడర్ అంటాడు, ఇంకాసేపు జగన్ సంక్షేమాల బేష్ అంటాడు. ఎవరెందుకు ఓడిపోతున్నారో ఎవరెందుకు గెలుతున్నారో కూడా విశ్లేషణ అందిస్తూ తన మేధావితనాన్ని బయట ఎట్టేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటాడు. సరే, ఇవాళ ఏ పాయింట్ మీద మాట్లాడడానికి వచ్చాడు ఓ పాలి అడిగేద్దాం. ఇదిగో ఉండవల్లి, ఏంది మ్యాటర్ ముందు అది చెప్పు. మామూలు ప్రెస్ మీట్ కు పిలిచి ఆ రామ్ గోపాల్ వర్మల స్మార్ట్ ఫోన్ చూడడం ఏంటి ఉండవల్లి? అంతమంది జర్నలిస్టులు వచ్చినప్పుడు ఇట్లా ప్రవర్తిస్తే నీ ఇమేజ్ ఏం కావాలి చెప్పు. ఆ మొబైల్లో ఆ చిత్రాలు తర్వాత చూడవచ్చులే కానీ ఇదిగో ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు. ఇదిగో మొబైల్ పేటరా మాగడా అంటే అది పాకనెట్టినట్టే పెట్టేసి మళ్ళీ ట్యూబ్ తీస్తావేటి? ఇదిగో ఇందులో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యాక్టింగ్ అంటూ మళ్ళీ అవే చిత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నావా? అవన్నీ పాకనెట్టి అసలు విషయం ఏందో చెప్పు ఉండవాలి. ఎంతకీ జగన్ రెడ్డి ఖాళీగా ఉండి ఏం చేస్తా ఉన్నాడు ఓ పాలు చెప్పు. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు, పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు. ఆయన చూసుకుంటాడు గొల్లు మరి వాళ్ళు ఇది ఎక్కడ గొడవ. ఈ పొద్దు నీకేదో అయినది ఉండవల్లి. నీ పేరు ఉండవల్లి కాదు ఓసరు వెళ్ళి అంటుంటే ఏంటో అనుకున్నా. అమ్మో, దానికంటే ఏమా డేంజర్ లో ఉన్నావు. ఇదిగో ఏంది జగన్ నువ్వు చెప్పిన శాండాలన్నీ చేసేస్తున్నాడా? పైగా హీలన్లా ఆ నవ్వు ఒకటే ఇలాంటి గాసిప్లు అటకారాలు పక్కనెట్టి మెయిన్ పాయింట్కి వచ్చి అది సరే. ఆ పోలీస్ అబ్బాయి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చావంట. ఏటి కాదా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకరు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంధ్యాల గారి విజయంకుడి, సినిమా డైరెక్టర్ జంధ్యాల గారి విజయంకుడి. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే అంటే ఆంజనేయులతో మా గొప్ప పరిచయం ఉంది అంటావు అంతేనా? మరి ఓ ఆడకూతురు ముంబై నుంచి గుట్టు చప్పుడు కాకుండా పట్టుకొచ్చి జైల్లో పెట్టి హింసించడం నేరం కాదంటావా? నువ్వు సమర్థిస్తాను అంటే చెప్పు. ఆయన బాగా చెప్పాడని చేశాడు కాబట్టి ఆయన తప్పు లేదనుకోవడానికి. అతగాడేం బీట్ కానిస్టేబుల్ కాదు, ఐపీఎస్ చదువుకున్న దిగ్గజం. పబ్లిక్కి ఎలా సర్వీస్ చేయాలో, పొలిటికల్ లీడర్స్కి ఎలా మెసేజ్ చేయాలో తెలిసిందిట. అట్లాంటోడు ఎట్లాంటి పనిని చేసేయడమే ఎవరికి మింగుడు పడడం లేదు. ఆ విషయం చెప్పు. యాదవ సోదంతా మాకెందుకు? వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం మొదమే గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు.
వేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడు అంటే సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సింది అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాడు. అప్పుడే ఎక్కడ వదులుతారు చూస్తారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. జగన్ వాళ్ళ నాయనకి ఇష్టమైన అధికారి అయినంత మాత్రాన జగన్ చెప్పిందల్లా చేసేస్తే ఇదిగో పర్యవసానాలు ఇట్టాకి శాండాలంగా ఉంటాయి. ఇప్పుడే జైలు నుంచి రాను అన్నాడంటే ఆంజనేయులు చేసిన తప్పులకు శాంపుల్ వేసుకుని శిక్ష రెడీగా అయ్యాడనమాట. అదే నిజమైతే అసలు బెయిల్ కోసం ప్రయత్నం చేయడా చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ సమస్య ఏంటో తెలుసా ఉండవల్లి, ఆయన సిన్సియరే అయ్యి ఉండొచ్చు కానీ సీఎం చెప్పాడని యాదవ పనులు చేశాడు. అది కూడా సిన్సియారిటీలో భాగమే అనుకుని ఉండొచ్చు. అదే ఇప్పుడు రివర్స్ అయింది. కొన్నాళ్ళు ఉంటాళ్ళే జైల్లో, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పెద్దోళ్ళే జైల్లో మగ్గారు. క్యాడర్ ఏదైనా ఏ పదవిలో ఉన్నా చట్టం ముందు అంత సామానమే లేవా, నువ్వు బెంగెట్టేసుకోకు. ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేశారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళకి కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ వీళ్ళు సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊళ్ళో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు వచ్చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసి పోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసినప్పుడు వదిలేదా వాళ్ళు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు? బోల్డ్ అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేం. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే మనం బతకగలమా? మనకేం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్లతో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలీదా వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వాళ్ళతో ఫ్యామిలీతో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని. గాలికి పోయే కాంపన్ని ఎత్తికి తగిలించుకోవడం అంటే ఇదేనేమో ఉండవాళ్ళే. ఆలోచించు, పెద్ద మేధావునంటావు ఏంటి ఇంత అలా ఓ తాపు చేసిన పోలీసు ఆయన్ని వెనకేసుకొస్తావు, వచ్చనీసాలు మర్చిపోయి పోలీసు వాళ్ళ పెద్ద కుట్రదారులు అంటా ఉన్నావు. చూసుకో ఆ నోట్లో నాలుకే ఎలా పడితే అలా తిరిగింది కదా అని వాడేస్తే చాలా కట్టలు ఎదుర్కోవాలి. ఈ ఏజ్ లో రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు ఎందుకని కదా అన్ని వదిలేసి సన్యాసం తీసుకున్నావు. అలాంటి అప్పుడు ఒకడు భజన చేయకు, ఒకడిని తప్పు పట్టుకు. అయినా నీ గోడు వినే తీరికే ఆవిడకుంది సేపు. కర్ర విరగకుండా పాము సావకుండా నువ్వు ఆడే డబుల్ గేమ్స్ ఇండైరెక్ట్ గా జగన్ కోసమై తాపత్రయపడుతున్నావు అనే అంచనాకు జ్వరం వచ్చేలా చేసేస్తా ఉన్నాయి. కోసంత బుర్రెట్టి ఇక ఆలోచించు. చెప్పినంత వరకు చాలేవా, బయలుదేరి ఉండవాలి, బయలుదేరు.